హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కాలేజ్ దగ్గరలో గురుద్వార్ ఉంటే చూడడానికి వెళ్తున్నాము. కరోనా టైంలో గురుద్వార్ చాలా హెల్ప్ చేసిందంట స్టూడెంట్స్కి. కరోనా టైంలో ఫుడ్ అవంతా దొరక్క ఇంకా అలా కంటిన్యూ చేస్తుంది. మనం కూడా గురుద్వార్ దగ్గర టెంపుల్స్ అవన్నీ ఉన్నాయంట, ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం రండి. ఇలా కొంచెం ముందుకు నడుచుకొని వెళ్ళగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ పంజాబ్ వాళ్ళు ఉంటారేమో, మరి నాకు కూడా సరిగ్గా తెలీదు. మేము ఉండేది వోల్వర్హాంప్టన్, మా కాలేజ్. ఇంకా అది కొంచెం సిటీ ఏం కాదు, కానీ ఒక చిన్న టౌన్ లాంటిది. ఇది చూస్తే నాకు అచ్చం చైనీస్ కొరియన్ డ్రామాస్లో ఉంటుంది కదా, అలాగే అనిపించింది యాస్టీస్ ఆ బస్ స్టాప్ చూస్తే. ఇంక ఇక్కడ ఏక్ నివాస్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది ఒక టెంపుల్ అంట. మొత్తం అన్ని దేవుళ్ళు ఉంటారంట, కానీ రిపేరింగ్లో ఉంది. ఈవినింగ్ 6 అలా అయితే ఓపెన్ చేస్తారంట. మేము వెళ్ళింది 3:34 ఆ టైంలో. సో అది ఓపెన్లో లేదు. బయట చూసారా, మంచిగా శివుడి బొమ్మ ఒకటి ఉంది. చాలా బాగుంది శివుడి బొమ్మ, మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ పైన గోపురం దగ్గర ఒక లేడీ ఒకటి, ఇటు సైడ్లో ఏమో పికాక్స్. బాగుంది, కానీ ఓపెన్ చేసి ఉంటే బాగుండు, లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం అనిపించింది. లోపల అయితే చాలా బాగుంటుంది. అంటే ఇంకా మనకి జీసస్ కూడా ఉంటారంట, మా ఫ్రెండ్ చెప్తుంది. గోపురం పైన ఏదో రీమోడల్ ఏదో చేస్తున్నట్టున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే నమస్తే అనే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇది నేపాలీస్ అండ్ ఇండియన్ రెస్టారెంట్ అంట. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మన గురుద్వార్ యొక్క సంద్ వచ్చేసింది. చూసారా, గురుద్వార్ అంటేనే ఇది కొంచెం సిక్ వాళ్ళది కదా, వాడికి వెళ్ళగానే బాగా సిక్ వాళ్ళు ఎక్కువ కనిపించారు. ఈ బిల్డింగ్ చూసారా, ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి స్కూల్ అంట, గురుద్వార్ యొక్క స్కూలు. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి ఇదే గురుద్వారు. అంటే పైన టెంపుల్ కూడా ఉంటుంది. గురుద్వార్ అంటేనే ఆ ఓడే మనకి సిక్ వాళ్ళది పంజాబ్ రిలేటెడ్ ఓడ్లా ఉంది కదా. గురుద్వార్ అంటేనే అక్కడ పంజాబ్ దగ్గర టెంపుల్స్ని గురుద్వార్ అంటారు. ఇంక ఇలా లోపలికి వెళ్ళగానే మంచిగా పంజాబ్ వాళ్ళకి సంబంధించిన ఫొటోసే ఉన్నాయి. అంటే మనకి అంత పంజాబ్ వాళ్ళు తెలియదు కాబట్టి, అంటే రాజుల కాలం లాంటి వాళ్ళు ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళ పిక్సే కనిపించాయి. చూడండి మీరు కూడా. ఇంక ఇక్కడే మనకి భోజనం కూడా పెడతారు. చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ, కరోనా టైం నుంచి మనకి ఫుడ్ వీళ్ళే పెడుతున్నారు అని చెప్పేసి. ఇంకా కాలేజ్ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ వచ్చి తింటారు. ఇంకా షూస్ అంతా మనం ఇలా ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్లో పెట్టేసుకోవాలి. ఇక్కడే మనకి ఇలాగ చున్నీస్ దుపటాస్ టైప్ ఉంటాయి, అవి మనం ఇలా కప్పుకోవాలి. అంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇలాగ చున్నీలు వేసుకొని వెళ్ళాలి. అబ్బాయిలు వచ్చేసి కర్చీఫ్ కట్టుకోవాలి. ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇది చాలా పెద్ద గురుద్వారు. అండ్ చూడండి వే అంతా కూడా ఎంత బాగుందో, నీట్గా చాలా పెద్దది అసలు. ఎవరికి టైం ఉన్న వాళ్ళు వచ్చి తినేసి వెళ్తూ ఉంటారు. అసలు మనం ఇక్కడ ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా పంజాబ్ వాళ్ళదని చెప్పి. అమృత్సర్ చాలా బాగుంది. అమృత్సర్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇలాగే ఆన్లైన్లో వాటిల్లో చూశాను. ఇంకా ఒకరి తర్వాత ఒకరి లైన్లోకి వెళ్ళగానే ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి. ప్లేట్స్ తీసుకొని వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. అసలు మనం ఇలా కూర్చొని తినచ్చు, లేకపోతే మనం కింద కూర్చోలేమనుకుంటే చైర్స్ కూడా ఉంటాయి, చైర్స్లో కూడా తినచ్చు. మొత్తం సిక్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు ఇదంతా. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అంతమందికి వచ్చిన రోజులో వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలంటే వాళ్ళకి కూడా ఉండాలి కదా అంత మంచి మనసు. చాలా అంటే కరోనా టైంలో అంటే అనుకోవచ్చు, కానీ అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు అలా చేస్తూ ఉన్నారంటే అది వాళ్ళు మంచితనం అనే అనుకోవాలి. అబ్బాయిలే ఉన్నారు, అంటే అంకుల్స్ ఉంటారు కదా, వాళ్ళే మొత్తం అదంతా మెయింటైన్ చేసుకుంటున్నారు. కిచెన్ అంతా కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. ఆ రోజు వచ్చేసి మెనూలో 2 చపాతీలు, ఒక పాలక్ కర్రీ అండ్ ఒక ఇది శనగలు గ్రామ్స్ అంటారు కదా ఆ కర్రీ, పెరుగు. పెరుగు కూడా చాలా బాగుంది. మసాలా పెరుగు అంటారు తెలుసా, అలాగా మసాలాతో కలిపి ఉంది. ఎదురుగుంట టీవీలో పైన టెంపుల్లో ఉన్న డిస్ప్లే చేస్తున్నారు. అండ్ డివోషనల్ సాంగ్స్ కూడా పెట్టారు వాళ్ళ లాంగ్వేజ్ది. గర్ల్స్ ఏమో ఇలా చున్నీ, బాయ్స్ ఏమో చెప్పాను కదా ఇలాగా కర్చీఫ్ కట్టుకోవాలి తలకి. పెరుగు అయితే మాత్రం చాలా బాగుంది, థిక్గా. మన ఊర్లో అయితే పల్చగా చేస్తారు కదా. ఇంకా మనం తినడం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ప్లేట్ అక్కడ పెట్టేయాలి. యాక్చువల్లీ దాంట్లో ప్లేట్లో ఉన్న డస్ట్ అంతా మనం అక్కడ డస్ట్బిన్లో పడేయాలి. నాకు ఫస్ట్ టైం కదా వెళ్ళడం తెలియక నేను వాళ్ళకి ఇచ్చేస్తే పాపం మా ఆయనే వెళ్ళి ప్లేట్లో ఉన్న చెత్త అంతా పడేస్తున్నారు. పడేసి వాళ్ళే కడుగుతారు. అంటే ఇక్కడ చాలా పెద్దది కాబట్టి వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, పని చేసే వాళ్ళు. ఇంకా అలా చేతులు కడిగేసుకొని వచ్చేసి ఇక్కడ టీ కూడా ఉంటుంది, టీ కూడా తాగొచ్చు.
ఎవరు కావాలంటే వాళ్ళకి. కానీ టీ కూడా తెలుసా పెద్ద పెద్ద కప్పుల్లో ఇచ్చారండి. మన ఊరుల్లో ఏదో ఇంత ఇంత చిన్న చిన్న కప్పులు టీ కప్పులు ఇస్తారు, కానీ ఇంత కప్పులో టీ ఇవ్వడం అది ఫ్రీగా అంటే మరి వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడాలి. ఈవినింగ్ స్కూల్ టైం అయ్యేసరికి చిన్నపిల్లలు అందరూ స్కూల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు. ఇంకా నా ముందు ఇలాగే సిక్ వాళ్ళు వచ్చారు, పంజాబ్ వాళ్ళు అనుకుంటే. వాళ్ళు పైకి వెళ్తున్నారు ఏంటా అని చెప్పి నేను వాళ్ళ వెనకే వెళ్ళాను పైకి. పైన టెంపుల్ ఉంటుంది అనుకుంటా. అండ్ కింద అంతా వచ్చేసి ఇలాగా మనకి తినడానికి ఓన్లీ ఫుడ్కి సంబంధించి, పైన వచ్చేసి టెంపుల్ ఇలాగా చాలా ఖాళీగా ఉంది. అంటే కింద నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇలాగ కాలేజ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, అంటే పంజాబ్ వాళ్ళే కాకుండా కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా మా లాంటి వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ దేవుడు కాబట్టి వాళ్ళు వెళ్ళి పైకి వెళ్ళి చూస్తారు. మనం వాళ్ళ వెనక ఫాలో అయితే మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారు తెలీదు. ఇంకా లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక రూపం అంటూ ఏం లేదు, జస్ట్ మసీద్ ఉంటుంది చూసారా, అలాగే ఉంటుంది. ముస్లిమ్స్కి మసీద్ లాగా పెట్టి ఉంటారు, సేమ్ యాస్టీస్ పంజాబ్ వాళ్ళది కూడా అలాగే ఉంటుంది అనుకుంటా. కానీ వీళ్ళకి కూడా ఒక సింబల్ ఉంటుంది. ఇప్పుడు మన ముస్లిమ్స్కి చంద్రుడి సింబల్లా ఉంటుంది కదా, వీళ్ళకి కూడా ఒక సింబల్ ఉంటుంది. ఇంకా ఇదే ప్రేయర్ చేసుకోవడానికి వీళ్ళ దేవుడు ఇలాగే ఉంటారు. ఇంకా చాలామంది వచ్చి ప్రేయర్ చేసుకొని కూర్చొని కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నారు. ఇంకా పక్కనే భజనలు అవన్నీ చేస్తారు కదా, వాళ్ళ పాటలు ఏదన్నా అలాంటిది ఒకటి పక్కన ఒక స్టేజ్ లాగా ఉంది. ఇంక ఇటు సైడ్ ఏమో దేవుడిది. అక్కడ ఫ్రంట్లో మనం డబ్బులు కావాలంటే కానుకగా వేసుకోవచ్చు. అండ్ ఇలాగా చుట్టూ కూడా తిరగచ్చు అనుకుంటా. పక్కనే ప్రసాదం కూడా ఉంది. నిన్న ఒక చెయ్యి ఇలా ఇస్తే ఒక చెయ్యి ఇవ్వకూడదు, 2 చేతులు కలిపి పెట్టమన్నారు. 2 చేతులు కలిపి పెడితే అప్పుడు ప్రసాదం పెట్టారు. ప్రసాదం కూడా చాలా అంటే చాలా బాగుంది, నేతితో చేశారు. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు వచ్చి ఇలా కూర్చొని ప్రశాంతంగా ప్రే చేసుకున్నాను. ఎక్కువ హడావిడి లేకుండా ప్రశాంతంగా అనిపించింది నాకైతే, చాలా పీస్ఫుల్గా. ఇంకా పైన దర్శించుకొని కిందకి వచ్చేసాను. కిందకి రాగానే చూడండి మొత్తం వాల్ చుట్టూ ఆ పంజాబ్ వాళ్ళ సంబంధించిన రాజులు ఉంటారు కదా, ఆ పిక్సే ఉన్నాయి. మొత్తం వాళ్ళ యొక్క ఫ్రేమ్స్, వాళ్ళ యొక్క ఫొటోసే ఉన్నాయి. మనకి వీళ్ళెవరు తెలియదు కాబట్టి జస్ట్ అలా చూసుకుంటూ వచ్చేసాము. ఇంకా బయట ఇక్కడ ఒక బోర్డులో డిస్ప్లే చేస్తారు ప్రతిరోజు ఏమేం ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ అని చెప్పేసి. ఇంకా అయిపోయిన తర్వాత మన షూస్ మనం వేసుకొని వాళ్ళ దుప్పట్టా అక్కడ పెట్టేసి ఇంకా బయటికి వచ్చేయడమే. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, గర్ల్స్కి బాయ్స్ వాష్రూమ్స్. మనం ఏమన్నా చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ బ్యాగ్స్ అనేవి కిందే పెట్టేయాలి, పైకి తీసుకెళ్ళకూడదు అసలు లోపలికి. ఇంకా అలాగా గురుద్వార్లో భోజనం చేసేసి పైన దర్శించుకొని ఇంక ఇలా బయటకు వచ్చేసాము. కొంతమంది అనుకుంటారు వాళ్ళ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, వీళ్ళ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి. అందరి దేవుళ్ళు ఒక్కరే మనకి, వాళ్ళకి రూపం అది ఇది ఏముండదు. ఇప్పుడు ముస్లిమ్స్కి సిక్కులకి ఒక రూపం అంటూ ఉండదు, హిందూస్కే రూపాలంటూ ఉంటాయి, ఈ హిందూ దేవుళ్ళకి మాత్రమే. అలా అని చెప్పేసి వాళ్ళ దేవుడిని తప్పు పట్టకూడదు, మన దేవుళ్ళని తప్పు పట్టకూడదు, ఎవరైనా ఒకరే. అందుకే సాయిబాబా అంటారు చూడండి, అల్లా మాలిక్ ఏకే అని చెప్పేసి. అందరి దేవుళ్ళు ఒకరే మనకి. ఇంకా గురుద్వార నుంచి ఇలా బయటకు వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్న దారిలో ఒక మంచిగా ఇలా ఒక ఏరియా కనిపించింది, చర్చ్ కూడా ఉంది. మన క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చర్చ్కి వెళ్తే వాళ్ళతో పాటు చర్చ్కి కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఇక్కడే మనకి ఒక మంచి వుల్ఫ్రెండ్ స్ట్రీట్ అని చెప్పేసి కనిపించింది. ఇది ఒక కొంచెం మాల్ టైపు, షాపింగ్ మాల్ టైపు. ఇంకా దీని లోపల నుంచి వెళ్ళాలి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే. సరే అని చెప్పేసి ఇంక లోపలికి వెళ్ళగానే మాల్స్లో కొన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి చూడండి. 10 poundsకే వచ్చేస్తాయంట మెనీ ఐటమ్స్. అలా చూసుకుంటూ ఉన్నాను. పక్కన బ్యాగ్స్ కనిపించాయి, ట్రాలీ బ్యాగ్స్ కనిపించాయి, నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ, ఇంకా సబ్వే అవన్నీ కనిపించాయి. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు రాగానే మనకి ప్రిమార్క్ అనే స్టోర్ ఉంది. ఈ ప్రిమార్క్ అనే స్టోర్ గురించి నేను ఒక ఫుల్ వ్లాగ్ చేస్తాను, కంపల్సరీ దాని గురించి మాట్లాడాలి మనము. ఇంక ఇలా బయటికి రాగానే ఇక్కడ మనకి ఒక స్టోర్లో చాలా డిస్కౌంట్స్ అని చూపించాయి. డిస్కౌంట్స్ అంటే ఆకుండా ఉంటాము ఆడవాళ్ళం. నేను కూడా అలాగే లోపలికి వెళ్ళి చూశాను, నాకు ఒకటి బాగా నచ్చిందని చెప్పేసి ఒక కోట్ తీసుకొని బయటకు వచ్చేసాను. మీరు ఎప్పుడైనా గురుద్వార్ వెళ్ళారా, లేక మీరు ఎప్పుడైనా గురుద్వార్ చూసారా? ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.